షుగర్ పేషెంట్స్‌కి కామన్‌గా వచ్చే కాంప్లికేషన్స్‌లో పాదాలపై పుండు ఒకటండి. ఈ వీడియోలో కనబడుతున్న పేషెంట్‌కి ఎప్పటినుంచో షుగర్ ఉంది. షుగర్ కంట్రోల్‌లో లేదు. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు కూడా ఉంది. 4 రోజుల క్రితం చెప్పులు లేకుండా ఎండలో నడిచారు. దానివల్ల అతనికి పాదాలపైన బొబ్బలొచ్చి సాయంత్రానికి పుండుగా మారిందండి. ఇతని పాదాలకి స్పర్శ ఉందో లేదో చెక్ చేశాను. దాంతో పాటు వీరికి పాదాలకి రక్త సరఫరా ఉందో లేదో పల్స్ కూడా చెక్ చేశానండి. దాని పుండు మారటానికి పాటించవలసిన జాగ్రత్తలన్నీ డీటెయిల్‌గా కౌన్సెలింగ్ చేశాను. ఒకసారి పుండొచ్చిన తర్వాత షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. యాంటీబయాటిక్ కోర్సు, రోజు డ్రెస్సింగ్స్‌తో పాటు ఆహార నియమాలు పాటించాలండి. పప్పు తింటే పుండు పడుతుందని అనుకుంటూ ఉంటారు. అదంతా అపోహే. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పు పదార్థాలు, కోడిగుడ్లు, చికెను తీసుకుంటే పుండు వేగంగా మానుతుందండి. స్మోకింగ్ ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేసేయాలి. పుండు గనక మానకపోతే అవసరాన్ని బట్టి పాదాలకి డాప్లర్ స్కాన్ పరీక్ష కూడా చేయించవలసి ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.